నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. యాసంగి సీజన్లో సాగునీరు అందక రైతులు తిప్పలు పడుతున్నారు. ఓవైపు చెరువులు, వాగులు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ నుంచి కాలువల ద్వారా నీరు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల, షాయంపేట, రేగుంట, ఒగులపల్లి, టేకుబట్ల మండలాల రైతులు పంట చేతికి వచ్చే దశలో కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఎండుతున్న పంటలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. యాసంగి సీజన్లో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు ఆగమవుతున్నాడు. యాసంగి సీజన్లో పూర్తిగా యూరియా అందక ఒకవైపు మరోవైపు పెట్టుబడులు పెరిగి రైతన్న ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమం. జనవరి నెలకు సంబంధించి యాసంగి సీజన్లో పంట నాట్లు వేసుకుంటే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి దశ. పంట పొట్ట దశకు వచ్చినటువంటి క్రమంలో నీళ్లు చాలా అవసరంగా ఉంటాయి. సాగునీరు అందక రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నటువంటి తీరుగా కనిపిస్తూ ఉంది. మనం చూసినట్టయితే మనం ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం జూకల్ గ్రామంలో ఉన్నాము. ఈ జూకల్ గ్రామం మనం చూసినట్టయితే రైతాంగం బాధలకు ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి DBM 31, 38 ద్వారా SRSP నీళ్లు అందేటువంటి సందర్భం ఉంటుంది. ఇక్కడ DBM 38 మనం చూసినట్టయితే పూర్తిగా ఎండిపోయి ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నీరందక రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక చిట్యాల మండలమే కాదు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇటు రేగొండ కావచ్చు, చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల, షాయంపేట మండలాలకు సంబంధించిన రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం. కాలువల్లో నీళ్లు లేవు, సాగునీరు విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? DTM 38 కాలువ నుంచి వెళ్ళి రేగుండ నుంచి వెళ్ళి దూతిపల్లి మన ద్వారకాపేట రాక నీళ్ళు అందక పంటలు ఎండిపోతున్నాయి సార్. పంటలు ఎండిపోయి మహా ఘోరంగా తయారవుతాను. వరి పొలాలు నాట్లు ఎండిపోతాయి, మొక్కజొన్న పెరాలు ఎండిపోతాయి. 38 కాలువ నీళ్ళు ఇచ్చి మాకు నీళ్ళు వదిలాలి. చెట్ల మొత్తం కాలువ నిండా చెట్లు మొలిచి చాలా ఇబ్బంది, వృక్షాలు తయారై చాలా ఇబ్బంది అయ్యి నీళ్ళు ఇడిచిపెట్టినామన్న 4 రోజులు వదిలిపెడితే ఆ 4 రోజుల నీళ్ళు చెట్లకే కాలువ నిండా మట్టి కూరుకపోయి చెట్లు పోదలు బాగా అయిపోయి నీళ్లు కూడా కొసలు లేక పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ చెరువులు కుంటలు మొత్తం నీళ్లు వానకాలం నీళ్ళు వచ్చే ఎండిపోయినాయి. ఇప్పటికి కూడా నీళ్ళు గతి లేవు. మా యూరియా దొరకక నానా అవస్థల ఏర్పడుతున్నాయి. రైతు బంధు అందక కూడా నానా అవస్థలు ఏర్పడుతున్నాం మాకు. కాబట్టి దయచేసి మాకు ఇంటినే నీళ్ళు అందియాలని చెప్పి మేము కోరుకుంటాం సార్. మనతో పాటు మరొక రైతున్నారు. ఈ చిట్యాల మండలానికి సంబంధించి మీ జూకలే కావచ్చు, ఇతర గ్రామాలకు సంబంధించి ఏ నీళ్లను ఆధారంగా సాగుని చేస్తూ ఉంటారు? పూర్తిగా ఇప్పుడు కాలువలను ఎండిపోయినాయి, చెరువులు నిండున్నాయా, వాగులు నిండున్నాయా, ఏంది పరిస్థితి? సాగునీటి విషయంలో ఏమి ఇబ్బందులు పడుతున్నాయి యాసంగి సీజన్లో? మేము కోరుకునేది ఒకటే, మాకు మా పంటలకు నీరు అందక మేము పెట్టుబడులు పెట్టి లాస్ అయిపోతున్నాం. మాకు ఒకటే ఏంటంటే ఒక వాటర్ సర్ప్రైజ్ కావాలి, అంతే, సరఫరా కావాలి, వేరే ఉద్దేశం ఏం లేదు. ఒక నీరు కావాలి మాకు. మనతో పాటు మరొక మహిళా రైతున్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంది యాసంగి సీజన్లో ఏం ఇబ్బందులు పడతాను, ఏంది కాలువల పరిస్థితి ఏంది, ఎట్లా ఉన్నది మీ దగ్గర? మాకు నీళ్ళు అత్తలేవు సార్, నీళ్ళు అత్తలేవు. కాలువలు తీసిరు, భూములు ఖరాబు చేసిరు. ఎప్పుడో ఒకసారి పెద్ద కాలువ నీళ్ళు ఎడతారు. పెద్ద కాలువకు నీళ్ళు ఎడితే అందులో చెట్లు మొలిసినాయి, అవి ఎండిపోయినాయి, కాలువలు దిగుతాయి. పక్కపోయిన చిన్న కాలువలు ఉన్నాయి, అవి సాపు చేయాలి. చేనులు బారటానికి ఆ మధ్యలో కాలువలు సాపు చేయాలి. చేస్తే ఆ పంటలు పండుతాయి. ఈ పిండి బత్తాలు, ఊరియా బత్తాలు, ఈ సెల్లులల్లా ఆన్లైన్ చేసుకుంటే మాకు పెద్ద సెల్లులు లేవు, మాకు చెయ్యరాదు. మరి మా పరిస్థితి ఏం కావాలి చెప్పుర్రి. ఎప్పటి లెక్కనే ఊరియా బత్తాలు రావాలి, అత్తేనే పంటలు పండుతాయి మాకు. ఈ రైతులు అన్నది అందరూ ఒక తీరుకుంటారు. మరి తెలిసిన వాళ్ళు మాత్రం తెచ్చుకుంటారు, మాకు తెలియదు. ఇప్పుడు మా పిండి బత్తాలు మాకు ఎట్లా కావాలి? మేము 4 ఎకరాల పెరడు వేసినాం, అది ఎట్లా పండాలి? ఆ పరిస్థితి ఏందో మీరు చూడాలి. ఆన్లైన్లో బుక్ చేసుడంటే పెట్టద్దు. ఇంకా లైన్ అంటే అదొక లెక్క ఉన్నది. లైన్కు పోయినాం, వానకాలంలో లైన్లు ఉన్నాం, తెచ్చుకున్నాం, వేసుకున్నాం. ఇప్పుడు ఆన్లైన్ అంటే మాత్రం బుక్కులు చేసుడు మాకు సెల్లులు లేవు,
సెల్లు లేని వాళ్ళు చదువు రాని వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. భూములన్నీ ఇత్తనాలు పెట్టిర్రు, అవి ఎవరు చేయాలి? ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఎవరు చేస్తారు? మన కోసం మంది చేస్తారా? చేయరు. ఇప్పుడు పిండి బత్తాలకి ఇబ్బంది అవుతుంది, ఊరియా బత్తాలకు ఎక్కువ రేట్లు పెట్టి తెచ్చుకున్నాం. కరెంట్ ఏందమ్మా పరిస్థితి? ఇక కరెంట్ వస్తుంది కానీ అన్ని మోటార్లు నడిచే వరకు సరిపోతలేదు. కరెంట్ సరిపోతలేదు. పిండి బత్తాలు మాత్రం మంచిగా వచ్చేటట్టు చేయరు. మరి కొంతమంది రైతులు ఉన్నారు. ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన రైతులు యాసంగి సీజన్లో పంటలు ఎండిపోతున్నటువంటి తీరు ఒక చిట్యాల మండలమే కాదు, ఇటు రేగొండ, టేకుమట్ల, షాయంపేట ఈ మండలాలకు సంబంధించి ప్రధానంగా DBM 31, 38 ద్వారా నీళ్ళు వస్తాయి. ఎందుకు ఈ నీళ్లు వదలడంలో సోయి లేదని అనుకోవాలా? ప్రభుత్వానికి సంబంధించి ఏమనుకోవాలి? ఇటీవల ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు కూడా అసెంబ్లీ సాక్షిగా మా దగ్గర నీళ్లు రావడం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, పూర్తిగా మీకు నీళ్లు రాకపోవడం, యాసంగి సీజన్లో రైతులుగా మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాకు యాసింగి మొక్కజొన్న ఆల్రెడీ మేము ఒక 3 ఎకరాలు వేసినాం. మేము సన్నకారు రైతులం ఆల్రెడీ. అయితే వాస్తవానికి ఏంటంటే బావిల్లో నీళ్ళు లేక అన్నీ కొట్టుమిట్టాడుతున్న జీవితాలు ఇవి. కాకపోతే ఏంటంటే కాలువలు ఎండిపోతున్నాయి, అది చెరువులకు నీళ్ళు వచ్చే అవకాశాలు లేవు. మొక్కజొన్న దాదాపు ఒక ఇటు ఏరియాకు దాదాపు ఒక 500 ఎకరం అట్లాంటి జీవితాలు చూస్తున్నాయి. ఈ విషయాలలో ఘోరంగా తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయి సార్. గతంలో ఇదివరకు ఎట్లుండే ఈ నీళ్ళు అందించే విషయంలో ప్రణాళిక ఎట్లుండే? ఈ కాలువల ద్వారా కావచ్చు, చెరువులు నింపడం కావచ్చు, ఎట్లుండే గతంలో ఎట్లుండే పరిస్థితి? టీఆర్ఎస్ హయాంలో వాస్తవానికి ఏంటంటే కాలువలు, చెరువులు, మొక్కజొన్నలు ఎండిపోయే పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఉన్నాయి. మనతో పాటు మరొక రైతున్నారు. ఏంది పరిస్థితి ఏంది? జూకాలు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి నీటి ఆధారం ఏంది వ్యవసాయానికి సంబంధించి యాసంగి సీజన్లో? గతంలో అంటే తెలంగాణ రాకముందు యాసంగి సీజన్ పంట పండించడంలో, ఆ తర్వాత యాసంగి సీజన్ ఎప్పటి నుంచి పంట పండడం స్టార్ట్ చేసిండ్రు, ఎట్లా నీళ్ళు వచ్చేది, ఇప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏకదాటిగా నీళ్లు కంటిన్యూగా 15 రోజులు ఇడిచిపెట్టేది 38 కాలం నుండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి అసలు అన్ సీజన్లో నీళ్ళు ఇడిచిపెట్టారు. ఇప్పుడు మంచి సీజన్లో బావిలో నీళ్ళు వెళ్తలేవు. ఇప్పుడు సీజన్లో నీళ్ళు ఇడిచిపెడితే ఒక్కొక్క రైతు 5 ఎకరాలు 6 ఎకరాల పెరడి తోటలు ప్లస్ వరి పొలాలు ఘోరంగా ఉన్నాయి. ఇవి ఒక 15 రోజులు 38 కాలం మీద నీళ్ళు ఇడిచిపెట్టాలని మా ఒక కోరిక కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇప్పుడు ఉన్నది కదా, ఆ ప్రభుత్వం ఎమ్మెల్యే గంట సత్యనారాయణ కానీ మన మంత్రి వీళ్ళందరూ ఇవ్వాలన్న సీతక్క కానీ వీళ్ళందరూ చొరవ తీసుకొని ఈ 38 కాలం ద్వారా నీళ్ళు ఇడిచిపెట్టాలని మా మనవి. ఇది మొత్తంగా చూసినట్టయితే DBM 38 కాలువ ద్వారా నీరు అందిస్తే ఇప్పటికైనా ఒక 4 తడులకు సంబంధించి నీళ్ళు అందిస్తే మా పంటలు బతుకుతాయి అన్నటువంటి అంశాన్ని రైతాంగం అయితే తమ ఆవేదన రూపంలో చెప్తున్నటువంటి తీరు కనిపిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడిన విధానం, ఆయన నియోజకవర్గంలో ఏ మండలంలో చూసినా రైతుల బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. సారస్పీ నుంచి DBM 31, DBM 38 కాలువలు పూర్తిగా ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇక మరో 45 రోజుల పాటు సాగునీళ్లు ఇస్తే తప్ప తమ పంటలు చేతికి రావని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ యాసంగి సీజన్లో చేతికొచ్చే పంట ఎండిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఇటు SRSP, మరోవైపు దేవాదులకు సంబంధించినటువంటి సాగునీటి ద్వారా రైతులు తమ పంటలను పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే SRSP 31, 38, DBM 38, 31 అంటూ ఉంటాము. ఈ DBM 31, 38 కాలువల ద్వారా ఇటు భూపాలపల్లి నియోజకవర్గానికి నీళ్ళు అందక చాలా మండలాలకు సంబంధించి పంటలు ఎండిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినట్టయితే హన్మకొండ జిల్లా షాయంపేట మండలంలో ఉండేటువంటి పెదకోడపాక కావచ్చు, గోవిందాపూర్, ఇతర గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు సాగునీరు అందక ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ ఎండిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇటు టేకుమట్ల, అదేవిధంగా రేగొండ, మొగుళ్ళపల్లి మండలాలకు సంబంధించి కూడా పంటలు ఎండిపోతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ పంటలు ఎండిపోయేటువంటి విషయానికి సంబంధించి ఎమ్మెల్యే
గండ్ర సత్యనారాయణరావు అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి మాటలు ఇవాళ సజీవ సాక్ష్యంగా నిలిచినటువంటి సందర్భం. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గండ్ర సత్యనారాయణరావు నీళ్లు అందించాలన్నటువంటి అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్ళే విషయం పట్ల ఇవాళ రైతులంతా కూడా ఒక హాస్యాస్పదంగా చూస్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి స్థాయిలో DBM 38కు సంబంధించి పంటలు ఎండిపోతున్నటువంటి ప్రాంతం హన్మకొండ జిల్లా, ఏదైతే షాయంపేట మండలం పెద్దకోడపాకకు సంబంధించినటువంటి రైతులు మనతో ఉన్నారు. ఏంది అసలు మీ సమస్య ఏంది? గతంలో ఈ పంటలు పండించేటువంటి అవకాశం యాసంగిలో ఉండేదా? ఈ సంవత్సరం ఎందుకు ఎండిపోతున్నాయి? ఈ సంవత్సరం ఏంటంటే నీళ్లు అందక వారంలో 4 రోజులు పట్టించి 3 రోజులు ఇటు బంద్ పెట్టడం వల్ల మొత్తం నీళ్ళన్నీ నా సొంత ఈ పొలము, దీనిలో గడ్డి మందు కొట్టి వెళ్ళడికి 13 రోజులు 14 రోజులు అవుతుంది. నీళ్లు గడ్డి మందు కొట్టినాక 3 రోజులకు నీళ్ళు అందియాలి వాస్తవంగా వరికి నీళ్లు ఆయన కాలువ పైన బంద్ పెట్టడం వల్ల నీళ్లు అందక ఇగో ఈ నెర్రలు ఇవన్నీ చూడండి ఏ విధంగా ఉన్నాయో. నాకు కనీసం పెట్టుబడి కూడా వచ్చేటువంటి అవకాశం లేకుండా అయిపోయింది. నాకు ఈ తీవ్ర నష్టమైంది. నేను ఇప్పుడు 6 ఎకరాల పంట వేసిన, అన్ని పొలాలు ఇప్పుడు 6 ఎకరాల పరిస్థితి కూడా నాది గట్లే ఉంది. మీరేం చెప్తారు? మీ పేరేంది? ఎట్లున్నది యాసంగిలో వరి పంట పండించడం అయితే కష్టమవుతుంది, సాగునీరు అందరికి ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? సాగునీరు కోసం అధికారులను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కలిసేటువంటి ప్రయత్నం చేసి అసలు ఏం చెప్తారు సాగునీరు గురించి? అది మేము పంటలు వేసి మేము చాలా నష్టపోతున్నాం. నీళ్ళు లేక, కాలువలు రిపేర్ లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి నిరలు పట్టుడు మాకు పంట చేతికి రావటం లేదు. మేము ఇది సాగుకున్నా మాకు సంతోషంగా ఉండు, సాగుకుంటే సపరేట్గా మేము ఉండేటోళ్ళం. ఇప్పుడు ఏదో యాసంగిని ఇచ్చి మా పంటలు సర్వనాశనం అవుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉండి, ఇప్పుడు మన ఎంపీలు ఉండి మాకు ఏమీ సహాయకారం అందిస్తలేరు. కాబట్టి మాకు ఇక నుండి మాకు సహాయకారం, ఈ నీళ్ళ గురించి మాకు సహాయకారం అందించాలని మరీ కోరుతున్నాం. ఎమ్మెల్యే గారిని, ఎంపీని, అందరినీ మేము మరీ కోరుతున్నామని మనవి చేస్తున్నాం. మరొక రైతు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ పేరు? అంటే యాసంగి సీజన్కి సంబంధించి తైబందీ విషయంలో ఎట్లాంటి చర్చలు ఉంటాయి? ఏ పంట వేసుకోవాలి, ఎన్ని ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పుకొనే తైబందీ కేటాయించిన తర్వాత వేసుకుంటారా? ఎట్లుంటుంది పరిస్థితి? ఇప్పుడు ఎందుకు నీళ్ళు వస్తుంది? 300 వాళ్ళు తైబందీ ఇచ్చినట్టుగా మేము దున్నుకున్నది జరుగుతుంది. అయినా ఈ ఏడు అనేకమైన ఇచ్చిండు తైబందీ కూడా బాగా ఇచ్చిండు, అనుకోకుండా ఇచ్చిండు. ఇచ్చినప్పుడు మేము నీళ్ళు అందుతోనో వేస్తాం, లేకపోతే లేదనుకున్నాం. ఎందుకంటే పెట్టుబడి బాగా అవుతుంది కదా ఈ రోజుల్లో. ఈ సాగకుంటే మేము చక్కగా 4 రోజులు ఇచ్చుడు ఎందుకు, 4 రోజులు బంద్ అవుడు ఎందుకు, ఈ రైతులు నష్టపెట్టుడు ఎందుకు? చక్కగా సాగకుంటుంటే మేము ఉప్పుడో సప్పుడో తిని చక్కగా ఉంటాం కదా. ఇప్పుడు ఇంట్లో ఏం వస్తుంది? ఏం రాదు కదా మాకు. ఇప్పుడు మాకు తగిన నష్టం వస్తుంది. మేము ఇక్కడ తిన్నామన్నా కూడా నా వరి ఎండిపోతాండ్రు. నేను ఎట్లా తెచ్చిన కాడ నా మాట పోతుంది. వాళ్ళేమనాలి, నేను 10 పరకో మిగులుతాయి అనుకుంటా. వాందన్న వాని దగ్గర అప్పు ఇప్పుడు నిలుగుండి అయితే చేయం కదా సార్. మేము అప్పు తెచ్చింది తేరుపోతే వాడేమంటాడు, నువ్వేమో మాట్లాడినవా, నువ్వేమన్నా కొనపోయినావు, మాకు నీకు పంట పండితే నాకేంది, పండకపోతే నాకేంది, నాకు అంటాడు. ఎకరానికి ఎంత నష్టం అవుతుంది? 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం ఇప్పుడు ఎకరానికి. ఏం లేదు సారు, భూమి దున్నిందన లాభం లేదు, ఈ నష్టం పడలేము. ఒక్కొక్క బత్తకు గిన్ని రూపాయల. ఇక ఊరే బస్తాలకైతే లైన్ కట్టాలి, ఊరే బస్తాలు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఎకరాలు పండిస్తున్నావు, ఏంది పరిస్థితి? అంటే ఇట్లా ఎండిపోయినటువంటి సందర్భంలో ముఖ్యంగా అంటే పంట వేసే సందర్భంలోనే నీళ్ళు అందించే విషయంలో ఒక క్లారిటీ ఉంటుంది. తైబందీ గురించి మాట్లాడుకుంటారు. నీళ్ళు అందిస్తామన్నటువంటి హామీ ఇచ్చినలా ఏంది పరిస్థితి? ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? పొలాలు పంటలు వేస్తున్నాం, పెట్టుబడి పెట్టి తీర సమయానికి అది పంట చేతికి వచ్చేసరికి పొలాలు ఎండిపోతున్నాయి. కాబట్టి ఏది ఉన్నా అధికారులు నిర్లక్ష్యం లేకుండా రైతుకు అతను పండించే పంటకు మన గవర్నమెంట్ సెక్యూరిటీగా ఉండి రైతుల పక్షాన వాళ్ళకి ఏదున్న సుతం ముందడుగు ఉండాలనుకున్న ప్రభుత్వాలే వెనుక అడుగేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సుత ప్రభుత్వాలు ముందు చూపు చూసి ఈ పంటలకు వచ్చే పంట వచ్చినాక తర్వాత వచ్చి సెంటర్లు ఓపెనింగ్ చేసి రైతులను మేం చేస్తున్నాం అది చేస్తున్నాం అనే కాన్సెప్ట్ కాకుండా రైతు పండించే పంటకు అన్ని తీర్ల ఫెసిలిటీస్ అందుతున్నాయా? అక్కడ యూరియాకు పోతే బుకింగ్ సిస్టమ్ అవుతుంది. ఆ బుకింగ్ సిస్టంలో ఒక రైతుకు పాస్బుక్లు వచ్చినాయి, ఒక రైతుకు డిఎస్ పెండింగ్లో కొందరు బుక్లు ఉన్నాయి. వేరే రైతును అతని ద్వారా అన్నని చేతి వాటాలు తీసుకుంటున్నాం. కాబట్టి అలా తీసుకొని అయినా మేము పంట పండిస్తున్నాం. తీర సమయానికి పంటకు నీళ్లు లేకపోతే అది వేసేందుకు వేయకేందుకు. కాబట్టి ఏది ఉన్నా సుధా అధికారులు తక్షణమే రైతుల పక్షాన ఉండి రైతులకు వాటర్ అందే సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి. ఇది ఫస్ట్ రైతుకు
పండించే పంటకు అనుకూలంగా రైతుకు మేలు చేసే యోజన. మనతో పాటు మరికొంతమంది రైతులను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అదే ఏంది సమస్య, యాసంగి సీజన్ సంబంధించి ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఇంకా ఎన్ని రోజుల పంట ఉన్నది, ఎట్లా నీళ్ళు ఇస్తే మీ పంట చేతికొచ్చే అవకాశం ఉన్నది? డైలీ నీళ్ళు వస్తేనే పంటలు పడతాయి. ఇప్పుడు నీళ్ళు రాక 15 రోజులు అవుతుంది. మీరు చూస్తాను అంత ఎండిపోయినాయి. వారం రోజులు వస్తాయి, వారం రోజులు రావు. నీళ్ళు రాక ఇబ్బంది అవుతుంది. ఒక నీరెడ్డి ఉన్నాడు, ఆయన తెలంగాణ ఇన్నే ఉన్నా కానీ పారతలు ఇట్లున్నది వ్యవస్థ. ఇంకా 15 రోజులు రావాలి నీళ్ళు. 15 రోజులు వస్తేనే పంట చేతికి వస్తుంది. అంటే ఎట్లయితే పెట్టుబడులు ఏంది పరిస్థితి, మరో రైతున్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంది అసలు ఎంత పెట్టుబడులు అవుతున్నాయి, ఈ పెట్టుబడి అంతా వచ్చే అవకాశం ఉందా, అసలు ఎన్ని రోజులు నీళ్లు వాడితే ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? పెట్టుబడి ఎకరానికి 50,000 చొప్పున అవుతున్నాయి. పెట్టుబడి నీళ్ళు రాక ఎండిపోతున్నాయి. కాలువలు రిపేర్ లేకపోవడం వల్ల మేము తెలంగాణ పొద్దాకా ఇక్కడ తిరుక్కుంటా ఈయన నేడకాడనే తిరుక్కుంటా ఈయన పంట అంటే కూడా పారతలేవు. బయట నుంచి నీళ్ళు వస్తలేవు, పైన నీళ్ళు వస్తలేవు. అట్లాంటిది ఎమ్మెల్యే గారికి కూడా 2-3 సార్లు చేయడం జరిగింది, అది నీళ్ళు రావాలి అని. మరో రైతులను మాట్లాడించే ప్రతినిధి ఎట్లా యాసంగి సీజన్ సంబంధించి వరి పండించే రైతులు కావచ్చు, మొక్కజొన్న పండించారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ఈ ఎరువులకు సంబంధించినటువంటి ధరలు ఎట్లా ఉన్నాయి, పెట్టుబడులు పెరిగినటువంటి క్రమంలో ఇప్పటికిప్పుడు నీళ్ళు ఇస్తే ఎంత దిగుబడి వస్తుంది, లాభం పొందే అవకాశం ఉందా, ఎట్లా ఉన్నది రైతు పరిస్థితి యాసంగిలో? ఉన్న సిచ్యువేషన్లో అయితే ఈ పెట్టుబడి కూడా రాదు సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% పెట్టుబడి పెట్టున్నాం, ఆల్మోస్ట్ ఎండిపోయింది. అది మీరు ఇచ్చిన తైబంది ప్రకారం కూడా వాటర్ ఇవ్వడం లేదు మాకు. ఏది మాకు ఎంతైతే ఇవ్వాలో అంతవరకు వాటర్ ఇవ్వడం లేదు. తెలంగాణ పొద్దాక చూడు పాముల బాధకు నీళ్ళ బాధలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిండి బస్తాలు కూడా లైన్ కట్టుడు, బుక్ చేసుకున్నాడు, ఒకసారి వెళ్ళదు, అట్లా దేవుడు ప్రతి రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు 40,000, 30,000, 40,000 పెట్టుబడి పెట్టి ఉన్నాం. లాస్ట్ 90 పొజిషన్లో పెట్టుబడి పెట్టినాం. దీనికి ఏమున్నా సార్, వాటర్ కావాలి, మెయిన్ ఇంపార్టెంట్ వాటర్. ఇంకో 2 సార్లు పిండి వేసుడు, ఏం వాళ్ళు ఇవ్వకుండా బాగుండు సార్. పిచ్చి బాధపడుతున్నాం సార్ మేము. ఇప్పుడు ఈ పొలాలలో ఎరువులు వేసినట్టున్నారు కదా, నీళ్లు పారతలేవు, ఎరువులు వేసి ఏం లాభం? అది పైన చూసింది కదా సార్, పైన వేరుకుంది అది. ఎందుకంటే ఆవిరి అయిపోయింది కదా సార్. పిండి ఎత్తే లాభం ఉంది సార్. అది కింద వాటర్ ఉంటే దానిలో లబ్ధి పొందుతుంది. లబ్ధి లేకుండా మొత్తం మన పొగలాగా మనసులాగా పేరిపోయింది సార్. తీవ్ర నష్టమైంది. ఇప్పుడు ఈ ఉన్న భూమికి అయితే రూపాయి కూడా రాదు పాపం. కానీ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఎంత 40,000, 50 పెట్టుకొని ఉన్నాడు. రేపు పొద్దున కనీసం పెట్టుబడి కూడా రావాలనే ఉద్దేశం మీద ఎవరైనా మన ఉదయదోతాలు వాళ్ళకు అధికారులు దయతలిసి జర వాటర్ డైలీగా వచ్చేటట్టు చేస్తే ఇంకా 45 రోజులు పారితే ఈ ఉన్న కొద్ది గొప్ప బయట పెడతాం సార్. ఇది మొత్తంగా చూస్తే పంటకేమో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ఒక్కో ఎకరానికి సంబంధించి వరిని తీసుకున్నట్టయితే 50,000 వరకు ఖర్చు వస్తుంది. ఈ పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది. ఇప్పటికిప్పుడు అంటే ఒక నెల 15 రోజుల పాటు ఈ పంటకు నీళ్లు అందితే ఈ పంట చేతికి వచ్చి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు తమ ఆవేదన రూపంలో చెప్తా ఉన్నారు. నెల 15 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి 1000 ఎకరాలకు సంబంధించినటువంటి నీళ్లు అందిస్తే తప్ప ఈ 1000 ఎకరాలు చేతికి వచ్చేటువంటి అవకాశమే లేదు రైతులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, షాయంపేట మండలం, భూపాలపల్లి నియోజకవర్గం, హన్మకొండ జిల్లా. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్ ఇప్పటికైనా తమ బాధలు అర్థం చేసుకుని సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పొట్టదశకు వచ్చిన పంటలు నాశనమైతే తమకు చావే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ నియోజకవర్గానికి సంబంధించి పంటలు ఎండిపోతున్నాయి, మీరు ఆదేశాలు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి స్పీకర్ను కోరినటువంటి విషయం పట్ల రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయనటువంటి సందర్భం. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్లు అందించాల్సినటువంటి కెనాల్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఆర్ఎస్పీ కెనాల్స్ DBM 31 అదేవిధంగా DBM 38కి సంబంధించినటువంటి ఆ కాలువల్లో పూర్తిగా చెత్త పేరుకపోవడము, అక్కడ పూర్తిగా చెట్లు మొలవడము, ఆ నీళ్లు పారకపోవడం వల్ల అనేక ఎకరాల్లో పంట నష్టపోతున్నటువంటి సందర్భం. రేగొండ, చిట్యాల, మొగుళ్ళపల్లి, అదేవిధంగా టేకుమట్ల, ఇటు షాయంపేట
మండలాలకు సంబంధించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి గండ్ర వెంకటరమణరెడ్డి గారు. రమణరెడ్డి గారు, మీ దగ్గర నుంచే భూపాలపల్లి నుంచే నీళ్లు అటు తాపాస్పల్లి వరకు వెళ్ళేటువంటి సందర్భం ఉంటుంది. ఈ నీళ్లను ఆపుకొని ఇప్పటికీ గోదావరిలో నీళ్లు ఉన్నటువంటి సందర్భంలో ఆ నీళ్లను ఆపుకొని రైతులకు ఇవ్వాల్సిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ఎమ్మెల్యే విఫలమైంది పోగా స్పీకర్ను నీళ్లు అందించాలని కోరడం ఎట్లా అనిపిస్తుంది సార్? ఎట్లా చూస్తున్నారు? ఈరోజు అధికారం ప్రజలు ఇస్తే అధికారాన్ని పెట్టుకొని రైతులకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి మరి ప్రభుత్వం, ఆ అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు అసెంబ్లీ వేదిక మీద పంట పొలాలు ఎండిపోతున్న నీళ్ళు ఏమని అడగడం ఏంటంటే మరి వాళ్ళ యొక్క పరిపాలన దాన్నే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నేను కూడా ఇక 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నా, మేడం గారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి మేము ఆ రోజు ఇదే పరిస్థితి వచ్చింది. సలివాగు నీళ్లు పైకి తపాస్పల్లి వరకు పోతున్నాయి. మా నీళ్లు డెడ్ లెవెల్ మెయింటైన్ అవుతలేవు, మాకు కాలువలో నీళ్ళు చక్కగా వస్తలేవంటే ఆ రోజు నేను మేడం వెళ్ళి మోటార్స్ ఆఫ్ చేయించి 5-6 రోజులు మోటార్స్ మొత్తం కూడా ఆఫ్ చేసి లెవెల్ పెరిగిన తర్వాత నీళ్ళు తీసుకున్నాం. మరి ఈరోజు ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యుడు నీళ్ళు వస్తలేవు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. వాళ్ళ దగ్గర అధికారం ఉంది, అధికార యంత్రాంగం ఉంది, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఏంటంటే ప్రతి దాంట్లో ఒక మాట మాట్లాడి తప్పించుకోవాలనే తప్పన తప్ప ఈరోజు కూడా సలివాగులో సరైన వాటర్ లెవెల్ అవుతుంది. మోటార్లు ఆఫ్ చేయాలి, పైకి పోయి మోటార్లు ఆఫ్ చేసి వాటర్ లెవెల్ మెయింటైన్ చేసి కిందికి నీళ్ళు ఇవ్వాలి. ఈరోజు సలివాగు ప్రాజెక్టు కానీ, బీంగన్పూర్ కానీ, రామప్ప కానీ, గన్పూర్ కానీ ఫస్ట్ ప్రియారిటీలో ఉండాలి. ఇవి లాస్ట్ ప్రియారిటీలో ఉండడం అంటే వీళ్ళకు ఈ ప్రాంత ప్రజల పట్ల ఎంతో అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చేటువంటి ఎల్ఎండి నుంచి వచ్చేటువంటి వాటరు నల్లగొండ వరకు పోతూ ఉన్నాయి. మరి అక్కడికి పోతే ఇవన్నీ మా పొలాలు ఎండుతాయా అంటే దీని అన్నిటికీ ఏంటంటే పరిపాలన చేతగాక, అనుభవం లేక, రైతుల సమస్యల పట్ల వారికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రకంగా కనబడుతూ ఉన్నది. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారులను ప్రతిపక్షంలో ఉండి కూడా నేను రోజు మాట్లాడుతున్నా ఈ గారితో, ఎస్సీ గారితో మాకు వాటర్ ఇవ్వమని చెప్తే వాళ్ళు చెప్తా ఉన్నారు పైనుంచి ప్రెషర్ కాదు, ఇక్కడ మరి మేము అవసరమైతే రైతుల పక్షాన వచ్చి మీ కాలువకు అడ్డం పడుకొని మొత్తం షటర్స్ ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు కొద్దిగా దాన్ని బెటర్ చేయమని చెప్తున్నాం. ఈరోజు సలివాగు దగ్గర ఉండేటువంటి మోటార్స్ కూడా ఆఫ్ చేసి వాటర్ లెవెల్ పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే మేము వెళ్ళి ఆ పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమో మాటలు మొన్న ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి భూపాలపల్లికి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎమ్మెల్యే అడుగుడు, ఈయన ఇచ్చుడు, ఈయన నాతోటి సంతకం పెట్టిస్తాడని ఇవన్నీ కూడా ఊరికనే మాట్లాడితే మాటలతో కడుపులు నిండాయి, రైతుల యొక్క కడుపులు నిండాయి. పని చేస్తే నిండుతాయి, వాళ్ళకి నీళ్ళు ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి కావాల్సిన అవకాశాన్ని కల్పిస్తే బాగుంటుంది. కానీ కేవలం ఆ రోజు ఉండేటువంటి రాజకీయ ప్రయోజనాల కొరకు మాట్లాడితే మాత్రం ప్రజలు హర్షించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గడ్డరాజ్యోతి గారు. మేడం, ఇప్పటికీ రైతాంగానికి సంబంధించి 1 ఎకరానికి వరి తీసుకున్నట్టయితే 50,000 పెట్టుబడి పెట్టి ఉన్నాము. ఆ నీళ్ళు అందక ఇప్పటికే పిండి బస్తాలు, రైతుల పరిభాషలో పిండి బస్తాలు యూరియా వేసినా కూడా అవి మొలక రావడం లేదు, పైరు రావడం లేదు, పూర్తి స్థాయిలో నష్టపోతున్నాము. నీళ్ళు అందించాలి, ఇంకో 45 రోజుల పాటు నీళ్ళు అందిస్తేనే ఆ పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఏం చెప్తారు మేడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? అదే ఇప్పుడు సార్ చెప్పినట్టు రైతులకి నీళ్ళు ఇవ్వాలి, రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వాలి, రైతు బంధుని రైతు భరోసా చేస్తున్నాం, ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా ఏది కూడా సక్రమంగా నిర్వహించినట్టుగా కనబడతలేదు. ఇది మాటల ప్రభుత్వమే అయింది కానీ చేతల ప్రభుత్వం కాదు అనేది అర్థమైపోయింది. ఇవాళ స్వయంగా అసెంబ్లీ సాక్షిగా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడేటువంటి దుస్థితి ఏర్పడ్డదంటే ఇవాళ రాష్ట్రం ఎంత దయనీయమైనటువంటి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉందో కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి పరిపాలన అందింది, రైతులకి, మహిళలకి, అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమాలు నడిచినాయి. ఆ రోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అంటేనే మరి కాల్వలు, చెరువులు, కుంటలు అనేదానికి నిజంగా ఆ రోజు సాక్షాత్ అది నిజం. ఇవాళ ఆ రోజు అన్ని రైతులకు ఒక మంచి కార్యక్రమాలు చేసిండ్రు. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత రైతులన్నీ కూడా అధోగతి పాలు పట్టిస్తున్నారంటే ఇది చాలా, ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం అనేది సరిగ్గా ఉండదు. మరి ఇప్పటికైనా ఆలోచన చేసి, ఎందుకంటే ఇవాళ ఒకటే దౌర్భాగ్యం, ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఎక్కడ కూడా అసలు చిత్తశుద్ధి లేదు, అసలు అవగాహన లేదు, ఎట్లా పరిపాలన చేయాలనేది లేదు. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండేది, అసలు నీళ్లు ఎట్లా రావాలి, ఎక్కడ నింపుకోవాలి, ఎక్కడ చెక్ డ్యామ్లు కట్టుకోవాలి, ఏంది. ఇవాళ వీళ్ళు వచ్చినా కానీ చెక్కటనే ఏమన్నా అయిందా? ఎంతసేపు వచ్చినా కానీ నుంచి కాళేశ్వరము కూలిపోయింది, అదైంది, ఇదైంది అంటా ఉన్నారు. కానీ మరి దాన్ని ఎట్లా ఆపుదాము, నీళ్ళు ఆపుదాము, రైతులకు ఇద్దాము, ఈ ఆలోచన ఉన్నదా? ఈ ఆలోచన
ఇరిగేషన్ లేదు కాబట్టి వాళ్ళకి గట్ల ఏడుస్తూ ఉన్నది. కాబట్టి ఇది చాలా రైతులందరూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతులు అందరూ కూడా ఈ మార్పు అన్నారు. ఇది ఏం మార్పు దేవుడా అని తలకాయ పట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. తప్పకుండా రేపు రాబోయే రోజులలో మళ్ళీ మంచి రోజులు రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కోసం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ రోజులు మళ్ళీ వస్తాయి. కానీ ఇప్పుడు మెడకబడ్డ పాము కరవక మానదు కదా అన్నట్టుగా ఈ 3 సంవత్సరాలు మరి పట్టుకొని ఏడవాలి కదా. ఈ ఏడ్చే దాంట్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ పక్షాన తప్పకుండా రైతులకు ఇచ్చినటువంటి మరి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మరి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలి, రైతుల్ని కాపాడుకోవాలి అనేదే మా డిమాండ్. ఇది మొత్తంగా చూసినట్టయితే మెడకు పడ్డ పాము కరవక తప్పదనే విధంగా గండ్ర జ్యోతి గారు, అదే విధంగా గండ్ర వెంకటరామరెడ్డి గారు తమ వ్యాఖ్యలను అయితే చేస్తూ ఉన్నారు. ఈ 3 ఏళ్ళు తప్పదు, ఈ పరిపాలన అనుభవించాల్సిందే. రైతాంగానికి సంబంధించినటువంటి హామీలు ఏవైతే కాంగ్రెస్ ఇచ్చిందో ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల మీద మేము కూడా కొట్లాడతామన్నటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరోవైపు భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతాంగం అయితే తీవ్రమైనటువంటి తిప్పలు సాగునీరు కోసం యాసంగి సీజన్లో ఎదుర్కొంటున్నారు. 45 రోజుల పాటు మరొక 45 రోజుల పాటు పంట సీజన్ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికైనా DBM 31, 38 ద్వారా సాగునీరు అందించాలన్నటువంటి డిమాండ్ రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, భూపాలపల్లి నియోజకవర్గం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. ఇది వాల్టీ టర్నింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్. నమస్తే.